రాత్రి మీడియాకి స్వాగతం అన్న సురేంద్రన్న. ముందుగా మీకు సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా మా తరపు శుభాకాంక్షలు. నా సింగేపల్లి గ్రామానికి సంబంధించి మీరు ఇండిపెండెంట్ సర్పంచ్ గా నిలబడడం జరిగింది, ఇండిపెండెంట్ గానే గెలిచిరు. మన గ్రామానికి ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి, మీరున్న ఈ 5 సంవత్సరాల కాలంలో ఎట్లాంటి అంశాలు ముందుకు వేసుకొని వాటిని తీర్చారు, వాటి గురించి మాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. నేను మా సింగేపల్లి విలేజ్కి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రజలకు, నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు. అలాగే మనకు సింగేపల్లి విలేజ్లో ప్రధాన సమస్యలు డంపింగ్ యార్డ్ ఉంది, ప్లస్ ప్రధాన ఇష్యూ వచ్చి బస్ స్టాప్. ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. మేజర్ ఇష్యూ వచ్చి బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్ ఆల్మోస్ట్ మొన్న లెటర్ ఇచ్చేసాము డిపో దగ్గర. ఆల్మోస్ట్ ఈ 3-4-5 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఇంకా సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, కొన్ని ఏరియాలకు లైట్స్ కూడా అంటే లేవు. అన్నిటికీ తీర్మానాలు చేసి అన్ని ఏ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కరెంట్ డిపార్ట్మెంట్ ఏ గారికి కూడా ఇంకా 8 స్తంభాల వరకు మేజర్ ఇష్యూ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తారు. మరియు ఇప్పుడు మెయిన్ రోడ్ సింగేపల్లికి వచ్చే రహదారి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వర్క్లు అదొకటి కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా మిగతా కూడా కొన్ని గల్లీలలో లేవు, అవి అన్ని కూడా తీర్మానాలు చేసి పెట్టినాము. రాగానే అవి కూడా సీసీ రోడ్లు అవన్నీ కంప్లీట్ చేస్తాము. సో అది ఇప్పుడు మీరు గతంలో ఏదన్నా పదవులు కానీ హోదాలు కానీ చేపట్టడం జరిగిందా? మొదటిసారి రాజకీయ లేదు లేదు, నేను ఇంతకుముందు ఎలాంటి పదవులు చేయలేదు. నేను మొదటిసారి డైరెక్ట్ సర్పంచ్గానే చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అందిస్తున్న గ్రాంట్స్ కానీ ఎన్ఆర్ఐ చేసుకోవచ్చు, బిఆర్జిఎఫ్ కావచ్చు, 15 కావచ్చు, మనకు ఇప్పటిదాకా మీరు ఏదైనా ప్రతిపాదన పెట్టినా మనకు ఏదైనా వచ్చినాయా? వాటికి యాక్చువల్ ఏంటంటే ఇప్పటి వరకు స్టేట్ ఫైనాన్స్ నుంచి అయితే లేదు, మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాము. 15th ఫైనాన్స్ మాత్రం రిలీజ్ అవుతున్నాయి. అది కూడా లాస్ట్ 2 టర్మ్స్ రిలీజ్ అయినాయి కొంత. అది కూడా పాత బిల్లుల వరకు కొన్ని రిలీజ్ చేసినాం. పాత వర్క్స్ 2 yearsలో ఉన్నాయి కదా, ఆ 2 yearsలో చేసిన వర్క్లకు మాత్రం పంపించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదాన్ని బట్టి కంప్లీట్గా ఇంతకుముందు కూడా ఇప్పటి వరకు ఆ ట్రాక్టర్ ఏదైతే ట్రాక్టర్స్ ఉన్నాయో, లైట్స్ ఉన్నాయో రావడం, నేను రాగానే 30-35-40 లైట్స్ వేయడం జరిగింది. పోనీ ట్రాక్టర్ కూడా బాగా వేయడం, మిగతా వర్క్లు అన్నిటికీ కంప్లీట్గా నేనే ఇప్పటి వరకు నా డబ్బులతోటే పెట్టడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు మొత్తం పూర్తిగా రైతు సంబంధిత వ్యవసాయ ఆధారిత గ్రామం కదా, మనకి ఇప్పుడు ఈ తాగునీరు కానీ వ్యవసాయ నీరు కానీ ఎట్లా మనకు అందుబాటులో ఉంటే దాని గురించి ఇప్పుడు తాగునీరు అయితే మంజీరా వాటరు ఇప్పుడు ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే వస్తుంది. ఇక రైతులకు అది కూడా కాలువ వాటర్ బాగానే పోతుంది, అందులో కూడా ఇప్పడం జరుగుతుంది. ఇప్పటికైతే వాటర్ తోటి ఎలాంటి ప్రాబ్లం లేదు విలేజ్లో. ఎమ్మెల్యే గారి సహకారం ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పచ్చు? మనకు మేజర్ ఇష్యూ వచ్చి మనకు మా గ్రామానికి స్పెషల్ ఫండ్ ఏదైనా సీసీ రోడ్లకు కానీ, డంపింగ్ యార్డ్ ఒకటి, శ్మశాన వాటికకి వెళ్ళే బ్రిడ్జ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అవసరం ఉంది. వీటికి అలాగే ఇందిరా మిల్లు, ఇందిరా మిల్లు కూడా ఎమ్మెల్యే గారి కోటల మొన్న పెట్టడం జరిగింది. ఒక 6 ఇళ్ళు పెట్టడం జరిగింది ఎమ్మెల్యే కోటల. అది మనకు వచ్చినాయి, మెసేజ్ కూడా వచ్చింది. మొన్న కొలిసి ఫోటోలు దింపి పంపించడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చే విడతలు కూడా మిగతా వాళ్ళకి కూడా చాలా మందికి పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి కొంచెం ఇంకొక 10-15-20 వరకు ఇంపార్టెంట్ ఉన్నాయి. అది మీరు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్న చేరే అవకాశం ఉందా? అది ఎస్టిమేషన్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ అది మా కమిటీ, మా వార్డ్ మెంబర్స్ తో అంతా చర్చించి ఏదన్నా మన విలేజ్ డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తే, స్పెషల్ ఫండ్ కానీ ఏదైనా ముందుకు వస్తే దానికోసం దేనికైనా పోవడం మాకేమీ అభ్యంతరం లేదు. విలేజ్ డెవలప్మెంట్ కోసం దేంట్లో పోయినా మాకు అభ్యంతరం లేదు. ఎవరి దగ్గర ఉన్నా ఏ పార్టీ అయినా సరే మాకు సహకరించి మా గ్రామానికి సహకరిస్తే చాలు, అది ఈ పార్టీ ఏదైనా సరే. అట్లాగే మన సింగాయపల్లి గ్రామ ప్రజలను ఉద్దేశించి, మీ ఓటర్లను ఉద్దేశించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? మీ తరపు నుంచి వాళ్ళకి ఏమి యాక్చువల్ ఏంటంటే కొంచెం మా విలేజ్ పబ్లిక్ నేను ఏంటంటే మ్యాక్సిమం ఒక కమిటీలు వేసినాం, మొన్న తీర్మానాలు చేసి ఒక కమిటీలు వేసినాం. దేని గురించి అంటే కొంచెం అవేర్నెస్ చేద్దాం ప్రజలల్లో. ఒక మన గంగదేవిపల్లి, ఒక ఇబ్రహీంపూరు, ఒక ఏది మన అంకాపూరు, ఆ విలేజ్ లాగా మన విలేజ్ కూడా మోడల్ విలేజ్ కావాలంటే కొంత పబ్లిక్ లో కూడా అవేర్నెస్ అవ్వాలి. మేము చేస్తే అది జరగదు, అది పబ్లిక్ అవేర్నెస్ కూడా ఉండాలి. కలిసి ఇది సాధిస్తే మాత్రం 100% ఈ 5 years లో మనది కూడా ఒక
మ్యాక్సిమం ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దాలని కొద్దిగా ముందడుగు చేసినాం, మొన్ననే స్టార్ట్ చేసినాం దానికి. సో ప్లాస్టిక్ నిషేధించడం కానీ, ప్లస్ ఈ పారిశుద్ధ్యం, ప్లస్ వాటర్, ప్రతి ఇంటికి వాటర్ రావాలి, ప్రతి ఇంటి దగ్గర లైట్ వెలగాలి, అన్ని బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారిశుద్ధ్యం బాగుంటేనే విలేజ్ బాగుంటుంది. ప్లాస్టిక్ నిషేధించాలి. సో ఇవన్నిటి కోసం కమిటీలు వేసినాము. ఇవి సాధించి కొంచెం సక్సెస్ చేసుకోవాలని, దీనికి ప్రజల సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను.